భారత ప్రభుత్వం 1919 మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు. ఆంగ్లేయులు భారత ప్రభుత్వం చట్టం 1919 ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అనే నూతన పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భారతీయులకు కొన్ని అధికారాలు బదలాయిస్తున్నట్లుగా పైకి కనిపిస్తున్నా వాస్తవంగా అధికార బదలాయింపు జరగలేదు. మహాత్మా గాంధీ ఈ వ్యవస్థను తిరస్కరిస్తూ వాస్తవ అధికారాలను బదలాయించడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఖిలాఫత్ ఉద్యమం. ఇంగ్లాండ్లో మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా టర్కీని ఆక్రమించి టర్కీ సుల్తాన్ను బందీ చేసింది. టర్కీ సుల్తాన్ ఇస్లామిక్ ప్రపంచానికి ఎక్స్ అఫీషియో ఖలీఫా. ఖలీఫాను మహమ్మద్ ప్రవక్త వారసుడిగాను మరియు ఇస్లామిక్ ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకుడిగాను పరిగణిస్తారు. ఖలీఫాను ఆంగ్లేయుల చెర నుంచి విడిపించడానికి ప్రపంచంలోని ముసల్మాన్లు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1919లో మహ్మద్ అలీ, షౌకత్ అలీ అనే సోదరులు ఢిల్లీలో ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనే సంస్థను స్థాపించారు. మహాత్మా గాంధీ దీనికి అధ్యక్షులయ్యాడు. గాంధీజీ హిందూ ముస్లిం ఐక్యత కోసం మరియు ముసల్మాన్లను జాతీయ ఉద్యమంలో భాగస్వాములు చేయడానికి ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. అక్టోబర్ 17, 1919న దేశవ్యాప్తంగా ఖిలాఫత్ డేను నిర్వహించారు. ఈ ఉద్యమ సహాయ నిరాకరణ ఉద్యమంలో అంతర్భాగమైంది. సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమాలు. ఆగస్టు 1, 1922న ఈ ఉద్యమం ప్రారంభించబడింది. అదే రోజున బాల గంగాధర్ తిలక్ మరణించడంతో తిలక్ యొక్క సంతాప సభలతో ఈ ఉద్యమం ఆరంభించబడింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఈ కింది కార్యక్రమాలు చేపట్టారు. బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి వాటి ప్రత్యామ్నాయంగా స్వదేశీ విద్యా సంస్థలను స్థాపించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 90,000 మంది విద్యార్థులు బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించగా వారి కోసం 800 స్వదేశీ విద్యా సంస్థలను స్థాపించారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని ఎం.ఏ. అన్సారీ ఢిల్లీలో స్థాపించారు. వీటితో పాటుగా స్వదేశీ విద్యను ప్రోత్సహించడానికి విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్, తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్, బీహార్ విద్యాపీఠ్ మొదలైన సంస్థలు స్థాపించబడ్డాయి. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం ఈ ఉద్యమంలో మరొక కార్యక్రమం. ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్త్రాలను బహిష్కరించారు. చరఖాతో ఖాదీ వస్త్రాలు నేసుకోవడం దీనికి ప్రత్యామ్నాయ కార్యక్రమంగా నిర్వహించారు. 1921లో విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో తిలక్ స్వరాజ్ ఫండ్ అనే నిధిని ఏర్పాటు చేసి అందులో వచ్చిన విరాళాలతో 20 లక్షల చరఖాలు కొని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. విజయవాడ సమావేశంలోనే మచిలీపట్నంకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ పతాకంగా ఆమోదించింది. న్యాయస్థానాలను బహిష్కరించడం ఈ ఉద్యమంలో మరొక కార్యక్రమం. కాంగ్రెస్ నాయకులైన దేశబంధు చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సి. రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు తమ న్యాయవాద వృత్తిని శాశ్వతంగా త్యజించారు. శాసనసభలకు బహిష్కరించే కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగింది. కాంగ్రెస్ నాయకులు కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించారు. 1920లో జరిగిన సాధారణ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఆంగ్లేయులు ఇచ్చిన గౌరవ బిరుదులను నాయకులు తిరస్కరించారు. మహాత్మా గాంధీ ఆంగ్లేయులు తనకు 1915లో ఇచ్చిన ఖైజర్-ఏ-హింద్ అనే బిరుదును వదిలేసుకున్నాడు. 1921లో బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటనను కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో బహిష్కరించారు. 1.5 సంవత్సరాల పాటు ఉధృతంగా కొనసాగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ అకస్మాత్తుగా నిలిపివేశారు. ఫిబ్రవరి 4, 1922లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనే గ్రామంలో 22 మంది పోలీసులను
ఆ గ్రామస్తులు సహజ జీవనం చేశారు. సత్యాగ్రహ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ సంఘటన నిర్వహిస్తూ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా బార్దోలి తీర్మానం ద్వారా ప్రకటించాడు. ఫిబ్రవరి 4, 1922న చౌరీ చౌరా సంఘటన జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంటుంది. ఇక్కడ 22 మంది పోలీసులను అయితే గ్రామస్తులు చంపేశారు. ఇక దీనికి కోపంగా గాంధీజీ నిలిపివేస్తున్నట్లు చెప్పేశాడనమాట. సహాయ నిరాకరణ ఉద్యమంలో స్ఫూర్తి కొనసాగిన ఇతర ఉద్యమాలు. చీరాల పేరాల ఉద్యమం. చీరాల పేరాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్లోని చీరాల పేరాల మున్సిపాలిటీని రద్దు చేసి గ్రామ పంచాయతీలను పునరుద్ధరించాలని 1921లో ఈ ఉద్యమం జరిగింది. చీరాల పేరాల ఉద్యమం 1921లో జరిగింది. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దీనికి నాయకత్వం వహించారు. పెద్దనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. గుంటూరు జిల్లాలో పెద్దనందిపాడు తాలూకాలో ఆంధ్ర శివాజీగా పేరుగాంచిన పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో రైతులు పన్నులను నిరాకరిస్తూ 1922లో ఉద్యమం చేపట్టారు. పెద్దనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం 1922లో జరిగింది. ఆకలి సత్యాగ్రహ 1921. ఆకలి సత్యాగ్రహ 1921లో సిక్కులు తమ పురోహితులైన మహంతాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. మోప్లా ఉద్యమం 1921. మోప్లా ఉద్యమం 1921లో కేరళలోని మెప్లా రైతులు జమ్మీలనే జమీందారులుగా వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. ముల్కీ సత్యాగ్రహ. ముల్కీ సత్యాగ్రహ పూనా జిల్లాలోని ముల్కీలో టాటా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వ్యతిరేకంగా 1928లో రైతులు ఉద్యమించారు. ప్రపంచంలో భారీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రజా పోరాటం ఇది. 1922, 1930 మధ్య జాతీయ ఉద్యమంలో సంభవించిన ముఖ్య సంఘటనలు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేసిన మహాత్మా గాంధీ తన రెండవ ప్రజా ఉద్యమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1930లో ప్రారంభించాడు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1930లో ప్రారంభించాడు. ఈ రెండు ఉద్యమాల మధ్యకాలంలో జాతీయ ప్రాధాన్యత గల ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్వరాజ్ పార్టీ స్థాపన 1922, 1923. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులైన చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూలు కలిసి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ స్థాపించారు. 1922 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన గయాలో జరిగింది. 1923లో జరిగే సాధారణ ఎన్నికలకు బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో దీనికి నిరసనగా సిఆర్ దాసు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వరాజ్ పార్టీని ప్రకటించాడు. స్వరాజ్ పార్టీకి సిఆర్ దాసు అధ్యక్షుడిగాను, మోతీలాల్ నెహ్రూ జనరల్ సెక్రటరీగాను కొనసాగారు. స్వరాజ్ పార్టీ 1923 నుండి 1925 వరకు జాతీయ రాజకీయాలకు శాసించింది. స్వరాజ్ పార్టీ సాధించిన ముఖ్యమైన విజయాలు. 1923 ఎన్నికల్లో పాల్గొని స్వరాజ్ పార్టీ విజయఢంకా మోగించింది. కేంద్ర శాసనసభలోని 141 స్థానాలకు గాను 42 స్థానాలను ఈ పార్టీ కైవసం చేసుకుంది. స్వరాజ్ పార్టీకి చెందిన విఠల్భాయ్ జే పటేల్, వల్లభాయ్ పటేల్ సోదరుడు కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. స్వరాజ్ పార్టీ ఒత్తిడితో ఆంగ్లేయులు ద్వంద్వ పాలనను పునఃపరిశీలించడానికి అలెగ్జాండర్ మడ్డిమ్యాన్ కమిటీ 1924-25న నియమించారు. ఇందులో తేజ్ బహదూర్ సప్రు కూడా ఒక సభ్యుడు. స్వరాజ్ పార్టీ శాసనసభలో ఎండ్ ఆర్ మెండ్ విధానాన్ని అమలు చేసింది. భారత వ్యతిరేకత చట్టాలను అంతచేయడమే లేదా వాటిని భారతీయులకు అనుకూలంగా సవరణలు చేయడము ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. 1925లో సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ మరణం స్వరాజ్ పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది. 1926 సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి క్రమంగా
అంతమైపోయింది. సైమన్ కమిషన్ 1922, 1928. సైమన్ కమిషన్ 1927, 1928. 1920లో ఆంగ్లేయులు ఈ క్రింది 2 కమిషన్లు ఏర్పాటు చేశారు. ఇండియన్ స్టేట్స్ కమిషన్. దీనికి హార్కోర్ట్ బట్లర్ చైర్మన్ కావడంతో దీనికి బట్లర్ కమిషన్ అంటారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడం దీన్ని నియమించారు. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్. దీన్ని సార్జన్ సిమ్మన్ చైర్మన్ కావడంతో సైమన్ కమిషన్ అంటారు. ఈ కమిషను కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్ నియమించాడు. 1919 చట్టం యొక్క అమలు తీరును పరిశీలించి దీనికి మార్పులు చేర్పులు సూచించడానికి ఈ కమిషన్ నియమించారు. నవంబర్ 1927లో ఈ కమిషన్ను ఏర్పాటు చేయగా ఫిబ్రవరి 1928న భారతదేశం అడుగుపెట్టింది. భారతదేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత ముఖ్యమైన సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరూ సభ్యులు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ను తిరస్కరించింది. ఈ కమిషన్లోని చైర్మన్తో పాటు 6 సభ్యులు కూడా ఆంగ్లేయులు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహించింది. డిసెంబర్ 1927లో ఎంఏ అన్సారీ అధ్యక్షతన మద్రాసు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సైమన్ బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించింది. 1928లో సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టడంతో సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో ఆందోళన ప్రారంభమైంది. సైమన్ వ్యతిరేక ఉద్యమంలో జరిగిన ప్రధాన ఘట్టాలు. లాహోర్లో జరిగిన సైమన్ వ్యతిరేక ఉద్యమానికి లాలా లజపత్ రాయ్ నాయకత్వం వహించాడు. ఇక్కడ జరిగిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడి లాలాజీ 1928లోనే మరణించాడు. దీనికి ప్రతీకారంగానే HSRA విప్లవకారులు సౌండర్స్ అనే పోలీసు అధికారిని అదే సంవత్సరంలో హత్య చేశారు. లక్నోలో సైమన్ బహిష్కరణ ఉద్యమం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కొనసాగింది. మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంలో ప్రకాశం పంతులు చూపించిన ధైర్య సాహసాలకు గాను ఆయనకు ఆంధ్ర కేసరి అను బిరుదునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సైమన్ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగిస్తూనే కొన్ని రాజకీయ పార్టీలు సైమన్కు మద్దతునిచ్చాయి. మద్రాసులోని జస్టిస్ పార్టీ మరియు పంజాబ్లోని పంజాబ్ యూనియనిస్టు పార్టీ సైమన్కు స్వాగతం పలికాయి. వీరి మద్దతుతో సైమన్ కమిషన్ విజయవంతంగా తన పని ముగించుకొని 1928లో తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడాన్ని గమనించిన బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మ్యాక్ డొనాల్డ్ లేబర్ పార్టీ సైమన్ నివేదికపైన ఏకాభిప్రాయాన్ని సాధించడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించాడు. నెహ్రూ రిపోర్ట్ 1928. నెహ్రూ రిపోర్ట్ 1928. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పడిన సబ్ కమిటీ సైమన్ నివేదికను ప్రత్యామ్నాయంగా రూపొందించిన రాజ్యాంగ నివేదికను నెహ్రూ రిపోర్ట్ అంటారు. అఖిలపక్ష సభ్యులతో కూడిన సబ్ కమిటీ ఈ రిపోర్ట్ను రూపొందించింది. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ బర్కాన్ హెడ్కు సమర్పించడం ప్రధాన ఉద్దేశం. నెహ్రూ రిపోర్ట్లోని ప్రధాన అంశాలు: భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం, ప్రతి భారతీయుడికి 19 ప్రాథమిక హక్కులను కల్పించడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో బాధ్యతాయుత పాలన ప్రవేశపెట్టడం, కేంద్రం మరియు రాష్ట్రాల్లో శాసనసభ పద్ధతిని ప్రవేశపెట్టడం, లౌకిక పరిపాలనను అందించి మైనారిటీలకు తగు రక్షణ కల్పించడం, సమైక్య విధానాన్ని అమలు చేసి బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కల్పించడం, రాష్ట్ర శాసనసభల్లో ముస్లింల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం. ఈ రిజర్వేషన్లు కేవలం ముస్లిం మైనారిటీకి ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన సబ్ కమిటీ రూపొందించిన నెహ్రూ రిపోర్ట్ను చర్చించడానికి డిసెంబర్
1928లో కలకత్తాలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముస్లిం లీగ్ అధ్యక్షుడైన మహ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్టుకు 3 సవరణలు ప్రతిపాదించాడు. అవి: సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలు బలంగా ఉండాలి, అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకివ్వాలి, ముస్లిం మెజారిటీ రాష్ట్రాల్లో సహా అన్ని రాష్ట్రాలు శాసనసభలో ముసల్మాన్లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, ముస్లిం జనాభా ప్రకారం కేంద్ర శాసనసభలో 33% స్థానాలకు ముస్లింలకే కేటాయించాలి. ఈ సవరణకు ఇతర రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో నెహ్రూ రిపోర్టు తనకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించి మహ్మద్ అలీ జిన్నా సమావేశాన్ని బహిష్కరించారు. దాంతో రాజకీయ పార్టీలన్నీ కలిసి ఒక ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. జిన్నా 14 సూత్రాలు 1929 మార్చి 28, 1929 తేదీన ఢిల్లీలోని ముస్లిం లీగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్టును వ్యతిరేకిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా 14 సూత్రాలతో కూడిన రిపోర్టును రూపొందించాడు. ఈ 14 సూత్రాలు ముస్లిం ప్రయోజనాలను కాపాడడానికి మరియు సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలకు విస్తృత అధికారాలు కల్పించడానికి ఉద్దేశించినవి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు కల్పించడం, రాజ్యాంగ సవరణకు రాష్ట్రాలు ఆమోదం తప్పనిసరి చేయడం, శాసనసభలో 3/4 వంతు సభ్యులు తిరస్కరిస్తే ఆ బిల్లును రద్దు చేయడం, కేంద్ర శాసనసభలో 1/3 వంతు స్థానాలను ముస్లింలకు కేటాయించడం, అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ముస్లింల జనాభా నిష్పత్తి ప్రకారం స్థానాలకు కేటాయించడం, కేంద్ర క్యాబినెట్లో ముస్లింలకు 1/3 వంతు పదవులను కేటాయించడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడం, అల్పసంఖ్యాక వర్గాల తగ్గు శిక్షణ రక్షించడం, ముస్లిం మెజారిటీ కలిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టకపోవడం, ముస్లిం మెజారిటీ ప్రాంతమైన సింధును బొంబాయి రాష్ట్రం నుండి వేరు చేయడం, అందరికీ మత స్వేచ్ఛను ప్రసాదించడం, బెలూచిస్తాన్ రాష్ట్రం మరియు వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో సంస్కరణలు చేపట్టడం, మతం ఆధారంగా అన్ని వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం, దీపావళి ప్రకటన అక్టోబర్ 31, 1929 అక్టోబర్ 31, 1929న దీపావళి రోజున ఆనాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేశాడు. ఇందులో 2 భారతదేశానికి భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి కల్పించబడుతుంది. 1, 2 సైమన్ నివేదిక పైన ఏకాభిప్రాయం కోసం లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయని, ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశాడు. నేషనలిస్ట్ ముస్లిం పార్టీ 1929లో అఖిల భారత జాతీయ ముస్లిం సమావేశం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో అలహాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ముస్లిం నాయకులు జాతీయోద్యమానికి మద్దతునిస్తూ ముసల్మాన్లు జాతీయోద్యమంలో భాగస్వాములను చేయడానికి ఒక ప్రత్యేక సంస్థ ఆవశ్యకతను గుర్తించారు. 1929లో నేషనలిస్ట్ ముస్లిం పార్టీని స్థాపించారు. 1929లో నేషనలిస్ట్ ముస్లిం పార్టీని స్థాపించారు. దీనికి ఎంఏ అన్సారీ అధ్యక్షుడిగా, ఖాలిద్ ఉజ్ జమా జనరల్ సెక్రటరీగా. ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమై ముస్లిం విభాగంగా కొనసాగింది. లాహోర్ సమావేశం 1929 లాహోర్ సమావేశం 1929 డిసెంబర్ 1929లో కాంగ్రెస్ యొక్క సాంవత్సరిక సమావేశం లాహోర్లో నిర్వహించబడింది. కాంగ్రెస్ యొక్క సమావేశంలో ఇది అత్యంత చరిత్రకమైనది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తదుపరి జాతీయ ఉద్యమ రూపురేఖలను మార్చాయి. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ క్రింది అతి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానంను ఆమోదించబడింది. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా స్వతంత్రమే తన లక్ష్యమని అధికారంగా ప్రకటించింది. జనవరి 26, 1930న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో చేపట్టాలనే తీర్మానంను ఆమోదించింది. స్వతంత్ర ప్రతిజ్ఞను ఆమోదించి ఆంగ్లేయ పాలనను ఒప్పుకోవడం పాపం మరియు నేరమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
డిసెంబర్ 31, 1929 అర్ధరాత్రి 12 గంటలకు త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఆవిష్కరించింది. రావి నది ఒడ్డున జవహర్ లాల్ నెహ్రూ ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. డిసెంబర్ 31, 1929 అర్ధరాత్రి 12 గంటలకు రావి నది ఒడ్డున కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఆవిష్కరించింది. జవహర్ నెహ్రూ ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘనం ప్రధాన కార్యక్రమంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. శాసనోల్లంఘన ఉద్యమం మొదటి దశ 1930-1931, రెండవ దశ 1932-1934. శాసనోల్లంఘన ఉద్యమం 1930-31 మొదటి దశ, 1932-1934 రెండవ దశ. శాసనోల్లంఘనం అనే భావనను హెన్రీ డేవిడ్ థోరియో అనే అమెరికాకు చెందిన మానవ హక్కుల పోరాట నాయకుడు రూపొందించాడు. దీని ప్రకారం ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పౌర చట్టాలను చేస్తే దాన్ని ఉల్లంఘించడం ప్రజల ప్రాథమిక హక్కు. ఫిబ్రవరి 1930లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గాంధీజీ అధ్యక్షతలో సబర్మతి ఆశ్రమంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా వ్యతిరేక ఉప్పు చట్టాలను సత్యాగ్రహ పద్ధతిలో ఉల్లంఘించాలనే నిర్ణయం తీసుకోబడింది. ఆంగ్లేయులు ఇంగ్లాండ్లోని ఉప్పు పరిశ్రమను కాపాడుకోవడానికి భారతదేశంలో ఉప్పు తయారీపైన ఆంక్షలు విధించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టాలని గాంధీజీ నిర్ణయించారు. ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు గాంధీజీ వైస్రాయ్ ఇర్విన్కు 11 డిమాండ్లు సమర్పించాడు. దీన్నే 11 పాయింట్ అల్టిమాటం అంటారు. ఇందులో సైనిక ఖర్చును 50% తగ్గించడం, భూమి శిస్తును 50% తగ్గించడం, ఉప్పు చట్టాలను ఉపసంహరించడం, మద్యపానం నిషేధించడం, రాజకీయ ఖైదీలను విడుదల చేయడం, సిఐడి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ను సంస్కరించడం, పెండింగ్లో ఉంచిన పోస్టల్ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్లో మార్పులు చేపట్టడం, రూపాయి స్టెర్లింగ్ ఇంగ్లాండ్ కరెన్సీ మార్పిడి రేటును తగ్గించడం, భారత పరిశ్రమలకు రక్షణ కల్పించడం, నౌకా పరిశ్రమను భారతీయులకు కేటాయించడం. గాంధీజీ యొక్క 11 డిమాండ్లు ఆంగ్లేయుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. మార్చి 12, 1930న గాంధీజీ 70 మంది సత్యాగ్రహులతో సబర్మతి ఆశ్రమం నుండి తీర గ్రామమైన దండికి పాదయాత్ర చేపట్టారు. 200 మైళ్ళ దూరాన్ని 25 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ 6వ తేదీన దండిలో ఉప్పు సత్యాగ్రహంను లాంఛనంగా ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి గాంధీ చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్రను దండి మార్చ్ అంటారు. గాంధీజీ దండి సత్యాగ్రహంను ప్రారంభించగానే ఈ ఉద్యమం అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యమైన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలు: దండి గుజరాత్లో జరిగింది, నాయకుడు మహాత్మా గాంధీ. వేదారణ్యం తమిళనాడులో జరిగింది, సి రాజగోపాలాచారి. పయ్యన్నూర్ కేరళలో జరిగింది, కె కెలప్పన్. మచిలీపట్నంలో జరిగింది, మచిలీపట్నం సత్యాగ్రహం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు నాయకుడు. విశాఖపట్నం సత్యాగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెన్నేటి విశ్వనాథం చొల్లంగి ఆంధ్రప్రదేశ్. బులుసూరు సాంబమూర్తి నెల్లూరు ఆంధ్రప్రదేశ్. బెజవాడ గోపాల్రెడ్డి. మైలాపూర్ మద్రాస్ తమిళనాడు. టంగుటూరి ప్రకాశం, దుర్గాబాయి దేశ్ముఖ్. ధారాసన గుజరాత్, సరోజినీ నాయుడు. పేషావర్ వాయువ్య సరిహద్దు రాష్ట్రం, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్.
సరోజిని నాయుడు గుజరాత్ తీరంలోని ధారాసానాలో సరోజిని నాయుడు నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం చేపట్టబడింది. సరోజిని నాయుడు 1879 1949 హైదరాబాద్లో స్థిరపడిన బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి అఘోరనాథ చట్టోపాధ్యాయ నిజాం కాలేజీ తొలి ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆంధ్రకు చెందిన గోవిందరాజుల నాయుడును వివాహం చేసుకుంది. భారత్ కోకిలగా ఈమె సుప్రసిద్ధురాలు. అనేక ఇంగ్లీష్ కావ్యాలు రచించింది. వాటిలో ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బర్డ్ ఆఫ్ టైమ్, ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ది బ్రోకెన్ వింగ్ ముఖ్యమైనవి. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన తొలి భారతీయ భారతదేశంలో తొలి మహిళా గవర్నర్గా ఈమె చరిత్రలోకెక్కారు. సరోజిని నాయుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన తొలి మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి సరోజిని నాయుడు. అదేవిధంగా భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ కూడా సరోజిని నాయుడే. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాయువ్య సరిహద్దు రాష్ట్రానికి రాజధాని అయిన పేషావర్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈయన సరిహద్దు గాంధీగా సుప్రసిద్ధుడు. ఖుదా హే ఖదుమత్ గర్ లేదా రెడ్ షర్ట్స్ అనే యువజన సంఘాన్ని 1929లో స్థాపించాడు. పఖ్తూన్ మరియు పుష్తో అనే పత్రికలు స్థాపించాడు. దేశ విభజనానంతరం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్ పౌరుడైనప్పటికీ 1987లో భారత ప్రభుత్వం ఇతన్ని భారతరత్న ఇచ్చి సత్కరించింది. ఈయన భారతరత్న పొందిన తొలి విదేశీయుడు. ఈయన తర్వాత నెల్సన్ మండేలకు 1990లో భారతరత్న ఇవ్వబడింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 1930 జనవరి 1930 వరకు. ఈ సమావేశానికి బ్రిటిష్ ఇండియా నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 57 మంది హాజరయ్యారు. ఇందులో ముఖ్యమైన వారు ముస్లిం లీగ్ నుంచి మహ్మద్ అలీ జిన్నా ఆగాఖాన్, మహ్మద్ షఫీ, ఫజుల్ హక్ మరియు మహ్మద్ అలీ హాజరయ్యారు. ఈ సమావేశ సందర్భంలోనే మహ్మద్ అలీ లండన్లో పర్యటించాడు. ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుంచి తేజ్ బహదూర్ సప్రు, సివై చింతామణి మరియు శివనాథ శాస్త్రులు హాజరయ్యారు. హిందూ మహాసభ నుంచి ఎంఆర్ జయాకర్ ముంజే ప్రధాన ప్రతినిధిగా హాజరయ్యారు. దళితుల ప్రతినిధిగా అంబేద్కర్ హాజరయ్యారు. సంస్థానాల నుంచి 16 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మైసూర్ ప్రధానమంత్రి మిర్జా ఇస్మాయిల్ మరియు హైదరాబాద్ సంస్థానానికి చెందిన అక్బర్ హైదరీ వీరిలో ప్రముఖులు. ఇంగ్లాండ్ నుంచి వివిధ పార్టీలకు చెందిన 16 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాలను నిర్వహించిన బ్రిటిష్ ప్రధాని రామ్సే మక్ డొనాల్డ్ కాంగ్రెస్ పార్టీ గై హాజరుతో సంతృప్తి చెందక సమావేశాన్ని అర్ధరాంతంగా ముగించి సెప్టెంబర్ 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 1931 రెండవ సమావేశానికి గాంధీజీ హాజరయ్యేలా చర్యలు చేపట్టామని వైస్రాయ్ ఇర్విన్కు ఆదేశించారు. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక, ఢిల్లీ ఒడంబడిక, మార్చ్ 5, 1931న తేజ్ బహదూర్ సప్రు మరియు ఎంఆర్ జయాకర్ మధ్యవర్తిత్వం వహించడంతో ఢిల్లీలో గాంధీ మరియు ఇర్విన్ల మధ్య ఒక ఒడంబడిక కుదిరింది. దీని ప్రకారం గాంధీజీ యొక్క క్రింది డిమాండ్లను ఇర్విన్ ఒప్పుకున్నాడు. జైలులో నిర్బంధించిన 1,00,000కు పైగా సత్యాగ్రహీలను విడుదల చేసి వారిపై జనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలి. జప్తు చేసిన సత్యాగ్రహీల ఆస్తులను వెనక్కివ్వాలి. ఉప్పు తయారీపై ఆంక్షలను ఎత్తివేయాలి. మద్యంపైన ఆంక్షలు విధించాలి. ఈ ఒప్పందంలో భాగంగా ఇర్విన్ యొక్క 2 ప్రధాన డిమాండ్లను గాంధీజీ ఒప్పుకున్నాడు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని రద్దు చేయాలి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలి.
కరాచీ సమావేశం మార్చ్ 1931. కరాచీ సమావేశం మార్చ్ 1931. గాంధీ ఇర్విన్ ఒడంబడికను చర్చించి ఆమోదించడానికి కాంగ్రెస్ యొక్క ప్రత్యేక సమావేశం మార్చి 1931లో కరాచీలో నిర్వహించబడింది. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించాడు. గాంధీజీ ఢిల్లీ నుంచి కరాచీ సమావేశానికి హాజరు కావడానికి వస్తుండగా పంజాబ్లో ఆయనకు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. గాంధీజీ ఇర్విన్ ఒడంబడికలో భగత్ సింగ్, రాజగురు మరియు సుఖ్దేవుల మరణశిక్ష గురించి గాంధీజీ చర్చించలేదని పంజాబీలు ఆగ్రహించి కోపపడ్డారు. కరాచీ సమావేశంలో 3 కీలకమైన తీర్మానాలు కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. అవి: 1వది, గాంధీ ఇర్విన్ ఒడంబడికకు యథాతథంగా ఆమోదించారు. దీంతో శాసనోల్లంఘన ఉద్యమం రద్దయింది. గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడానికి అనుమతి ఇవ్వబడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపొందించిన ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు. జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన జాతీయ ఆర్థిక విధాన తీర్మానం కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. జవహర్లాల్ నెహ్రూ తమ వామపక్ష భావాలను కాంగ్రెస్ అజెండాలో చూపించారు. 2వ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931. 2వ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931. ఈ సమావేశానికి గాంధీజీ సరోజినీ నాయుడు మరియు మదన్ మోహన్ మాలవీయతో కలిసి హాజరయ్యారు. దళితులకు సైమన్ కమిషన్ సిఫారసు చేసిన ప్రత్యేక నియోజకవర్గాలను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించగా డాక్టర్ అంబేద్కర్ సమర్థించాడు. దీంతో ఇరువురు నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి గాంధీజీ సమావేశాన్ని నిలిపివేశారు. శాసనోల్లంఘన ఉద్యమ పునరుద్ధరణ రెండవ దశ. శాసనోల్లంఘన ఉద్యమ పునరుద్ధరణ రెండవ దశ 1932 నుంచి 1934 వరకు. 2వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ జనవరి 1932లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునరుద్ధరించారు. దాంతో ఆంగ్లేయులు గాంధీజీని అరెస్టు చేసి పూనాలోని ఎర్రవాడ జైలుకు తరలించారు. కమ్యూనల్ అవార్డ్ ఆగస్టు 16, 1932. కమ్యూనల్ అవార్డ్ ఆగస్టు 16, 1932. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బ్రిటిష్ ప్రధాని రామ్సే మ్యాక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ అనే పేరుతో ప్రకటించారు. దళితులకు 71 ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి నిరసనగా గాంధీజీ ఎర్రవాడ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. పూనా ఒడంబడిక సెప్టెంబర్ 1932. పూనా ఒడంబడిక సెప్టెంబర్ 1932. నిరాహార దీక్ష చేపట్టిన గాంధీజీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎర్రవాడ జైలుకు గాంధీజీతో పూనా ఒప్పందాన్ని చేసుకున్నాడు. దీని ప్రకారం దళితులకు 71 నియోజకవర్గాలకు బదులుగా 140 మంది ఉమ్మడి నియోజకవర్గాలు కేటాయించబడతాయి అని చెప్పడంతో దీంతో గాంధీజీ తన నిరాహార దీక్షని వదిలేశాడు. 3వ రౌండ్ టేబుల్ సమావేశం 1932. 3వ రౌండ్ టేబుల్ సమావేశం 1932. 2వ సమావేశం సందర్భంలో నియమించిన సబ్ కమిటీల నివేదికలను చర్చించడానికి 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 3వ సమావేశాలకు హాజరైన ఘనత డాక్టర్ అంబేద్కర్కు దక్కుతుంది. 1932-34 మధ్యలో 2వ దశ శాసనోల్లంఘన ఉద్యమం బలహీనంగా కొనసాగి తరువాత కనుమరుగైంది. శాసనోల్లంఘన ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమం మధ్యకాలంలో జరిగిన ప్రముఖ సంఘటనలు 1934-1942. 1937 సాధారణ ఎన్నికలు. 1937 సాధారణ ఎన్నికలు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు 1937లో నిర్వహించబడ్డాయి. 1920 నుండి వరుసగా ఎన్నికలను బహిష్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొని ఘన విజయాన్ని సాధించి 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ముస్లిం లీగ్ పరాజయాన్ని ఎదుర్కొని కేవలం బెంగాల్ మరియు పంజాబ్తో స్థానిక పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల వివరాలను పట్టికలో ఇవ్వబడింది.
రాష్ట్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ప్రధానమంత్రి. ఆ కాలంలో ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేవారు. మద్రాస్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సి. రాజగోపాలాచారి. బొంబాయి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజీ ఖేర్. సెంట్రల్ ప్రావిన్స్ కాంగ్రెస్ పార్టీ ఎస్వి ఖారే. యునైటెడ్ ప్రావిన్స్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గోవింద వల్లభ పంత్. బీహార్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకృష్ణ సిన్హా. వాయువ్య సరిహద్దు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నుంచి అబ్దుల్ కయూం ఖాన్, తర్వాత అబ్దుల్ జాబర్ ఖాన్. ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ నుంచి బిశ్వనాథ్ దాస్. అస్సాం నుంచి ప్రారంభంలో ముస్లిం లీగ్, తర్వాత కాంగ్రెస్ పార్టీ. సర్ సయ్యద్ సాదుల్లా ముస్లిం లీగ్, తర్వాత గోపీనాథ్ బోర్డోలాయ్ కాంగ్రెస్ పార్టీ. సింధు స్థానిక ముస్లిం పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అల్లా బక్ష్ బెంగాల్ ముస్లిం లీగ్ మరియు ప్రజా కర్షక్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం. ఎస్ ఫజల్ ఉల్ హక్, ఇతన్ని షేర్ ఏ బంగ్లా అంటారు. ఇతను 1929లో ప్రజా కర్షక్ పార్టీని స్థాపించారు. పంజాబ్ ముస్లిం లీగ్ మరియు పంజాబ్ యూనియనిస్టు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం. సికిందర్ హయత్ ఖాన్, ఇతను 1923లో పంజాబ్ యూనియనిస్టు పార్టీని ఫజల్ లీ హుసేన్ మరియు చోటారాంతో కలిసి స్థాపించారు. 1939లో ఆంగ్లేయులు రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశాన్ని భాగస్వామ్యం చేయడాన్ని నిరసిస్తూ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. 26 అక్టోబర్ 1939న ముస్లిం లీగ్ దీనిని డెలివరెన్స్ డే నిర్వహించింది. ఆగస్టు ఆఫర్ ఆగస్టు 8, 1940 తేదీన వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతు కూడగట్టుకోవడానికి ఆగస్టు ఆఫర్ను ప్రకటించాడు. దీని ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వబడుతుంది. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనకు అవకాశం కల్పించడం. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులు సముచిత స్థానం కల్పించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు ఆఫర్ను తిరస్కరించింది. వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం 1940 సంవత్సరంలో గాంధీజీ పత్రిక స్వేచ్ఛను కోరుతూ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1940-42 మధ్యలో కాంగ్రెస్ పార్టీ 25,000 సత్యాగ్రహులను నియమించింది. వీరు తమకు తాము కేటాయించిన ప్రాంతాల నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపి పత్రిక స్వేచ్ఛ యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఆచార్య వినోబా భావేను తొలి సత్యాగ్రహిగా, జవహర్లాల్ నెహ్రూను రెండవ సత్యాగ్రహిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీనికి చలో ఢిల్లీ ఉద్యమం అని కూడా అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం 1942. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు-డిసెంబర్ మొదలు జరిగింది. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమం సత్వరమే స్వతంత్రాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ స్వతంత్ర మార్గాన్ని సుగమం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాలు క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభానికి కారణమయ్యాయి. జపాన్ దురాక్రమణ భయం మరియు క్రిప్స్ మిషన్ వైఫల్యం వలన గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతును పొందటానికి బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ స్టాఫర్డ్ క్రిప్స్ను రాయబారిగా పంపించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు మద్దతిస్తే భారతీయులకు డామినేషన్ స్టేటస్ అని కల్పించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తామని క్రిప్స్ ప్రతిపాదించాడు. గాంధీజీ ఈ ప్రతిపాదనలను పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అని వర్ణిస్తూ క్రిప్స్ మిషన్ను తిరస్కరించాడు. ఆగస్టు 8, 1942న గాంధీజీ బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంలోనే డూ ఆర్ డై అనే పిలుపునిచ్చాడు. అయితే ఉద్యమం ప్రారంభం కాకముందే ఆంగ్లేయులు
నాయకులందరినీ అరెస్టు చేసి రహస్య ప్రదేశాలను తరలించారు. మహాత్మా గాంధీని పూనాలోని ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించగా అక్కడే ఆయన సతీమణి కస్తూర్బా గాంధీ మరణించింది. బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు థానా జలాదో పోలీస్ స్టేషన్ను దగ్ధం చేయింది. స్టేషన్ పుకుదో రైల్వే స్టేషన్లను ధ్వంసం చేయండి లాంటి నినాదాలతో బనారస్ హిందూ యూనివర్సిటీ నాయకులు ధనా జలాదో, స్టేషన్ పుకుదో లాంటి నినాదాలతో హింసాయుత కార్యక్రమాలు వెలితీశారు. ఫలితంగా వేలాది బ్రిటిష్ కార్యకర్తలు ధ్వంసం చేయబడ్డాయి. బ్రిటిష్ కార్యాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఆనాటి వైస్రాయ్ లిన్ లిత్గో ఈ ఉద్యమాన్ని 1857 తిరుగుబాటు తర్వాత అత్యంత భయంకరమైనదిగా వర్ణించాడు. అందుకే చరిత్రకారులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్టు విప్లవం అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమం సందర్భంలో కొంతమంది అతివాదులు బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. బెంగాల్లోని తమ్లుక్లో సతీష్ సుమంత్ మరియు మహారాష్ట్రలోని సతారాలో నానా పాటిల్ సమాంతర ప్రభుత్వాలను స్థాపించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహిళా నాయకులు అరుణ్ అసఫ్ అలీ అనే కాంగ్రెస్ నాయకురాలు పోలీసుల నుంచి తప్పించుకొని అజ్ఞాతంలో వెళ్లి పోరాటాన్ని కొనసాగించింది. ఇంక్విలాబ్ అనే పత్రికను స్థాపించింది. స్వతంత్రం తర్వాత ఈమె ఢిల్లీలో తొలి మహిళా మేయర్గా పనిచేసింది. ఉషా మెహతా అనే మహిళ బొంబాయిలో రహస్య రేడియోను స్థాపించి ప్రజలను ఉద్యమంలో ఆహ్వానించింది. బెంగాల్లో 71 సంవత్సరాల మంతాగిని హజ్రా అనే నాయకురాలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈమె తమ్లుక్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో అమరులైంది. పంజాబ్లో పాటియాలా రాజవంశానికి చెందిన రాజ్ కుమార్ అమృత్ కౌర్ను ఆంగ్లేయులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అస్సాంలో కనకలతా బారువా అనే మహిళా నాయకురాలు పోలీసులపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకుంది. ఆగస్టు 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం డిసెంబర్ 1942లో అంతరించింది. ఆంగ్లేయులు ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. అయితే కమ్యూనిస్టులు రష్యా సూచనలతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఆంగ్లేయులకు మద్దతునిచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యం. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యం క్విట్ ఇండియా ఉద్యమం తరువాత జాతీయ ఉద్యమంలో ఏర్పడిన ఖాళీని ఆజాద్ హింద్ ఫౌజ్ భర్తీ చేసింది. 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ ఆజాద్ హింద్ ఫౌజ్ను సింగపూర్లో ప్రారంభించాడు. ఇతను బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న సైనికుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్తో పోరాడుతూ జపాన్కు యుద్ధ ఖైదీలుగా చిక్కిన 42,000 మంది భారతీయుల్లో ఇతను ఒక్కడు. జపాన్ సహకారంతో 42,000 మంది యుద్ధ ఖైదీలతో భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించాడు. 1943లో సుభాష్ చంద్రబోస్ దీనికి నాయకత్వం వహించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. సుభాష్ చంద్రబోస్ 1897-1945 ఈయన సుభాష్ చంద్రబోస్ 1897లో సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ 1897లో కటక్లో జన్మించాడు. 1919లో ఐసిఎస్కు ఎంపికై మరుసటి సంవత్సరమే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి కాంగ్రెస్లో చేరాడు. 1938లో హరిపూర్ కాంగ్రెస్ సమావేశానికి మరియు 1913 త్రిపురి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1939 త్రిపురి సమావేశంలో గాంధీజీ అభ్యర్థి అయిన పట్టాభి సీతారామయ్యను ఓడించి కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యాడు. పట్టాభి సీతారామయ్య మచిలీపట్నానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫెదర్స్ ఆఫ్ స్టోన్స్ మరియు గాంధీ అండ్ గాంధీజం అనే పుస్తకాలను రచించాడు. 1923లో ఆంధ్ర బ్యాంక్ను స్థాపించగా ఇది 1980లో జాతీయం చేయబడింది.
జన్మభూమి మరియు నేటివ్ పీపుల్ అనే పత్రికలను స్థాపించాడు. సుభాష్ చంద్రబోస్ జన్మభూమి, నేటివ్ పీపుల్ అనే పత్రికలను స్థాపించాడు. గాంధీజీ తీవ్రమైన విభేదాల వలన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ను వీడి 1939-1940లో ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. 1941లో కలకత్తాలోని గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని జర్మన్ వెళ్ళి హిట్లర్తో చర్చలు జరిపాడు. ఆ తర్వాత జపాన్కు వచ్చి జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క నాయకత్వం బాధ్యతలు స్వీకరించాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ను బలోపేతం చేయడానికి ఈ క్రింది చర్చలు చేపట్టాడు. సింగపూర్ మరియు రంగూన్లో ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ప్రధాన స్థావరాలను ఏర్పాటు చేశాడు. అయితే గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్ అనే నినాదం ఇచ్చాడు. సుభాష్ చంద్రబోసు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను అనే నినాదం అయితే ఇచ్చాడు. అంటే యువకులు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరాలని పిలుపునిచ్చాడు. ఆజాద్ హింద్ ఫౌజ్లో గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్, సుభాష్ బ్రిగేడ్ మరియు ఝాన్సీ రెజిమెంట్ అనే 4 దళాలను ఏర్పాటు చేశాడు. ఇందులో ఝాన్సీ రెజిమెంట్ కేవలం మహిళలకు సంబంధించిన దళం. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకురాలు. రంగూన్ మరియు సింగపూర్ కేంద్రంగా సుభాష్ చంద్రబోస్ తనే అధ్యక్షుడిగా ఒక తాత్కాలిక ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ఆంగ్లేయుల నుంచి అండమాన్ నికోబార్ దీవులకు జయించి సుభాష్ చంద్రబోస్కు అప్పజెప్పగా ఆయన అండమాన్ దీవులకు షహీద్ దీవులని మరియు నికోబార్ దీవులకు స్వరాజ్ దీవులని నామకరణం చేశాడు. 1944లో ఆజాద్ హింద్ ఫౌజ్ కోహిమా దండయాత్రను చేపట్టింది. ఈ పథకం ప్రకారం ఆజాద్ హింద్ ఫౌజ్ ఈశాన్య భారతదేశంలోని కోహిమా నుంచి ప్రవేశించి ఢిల్లీని ఆక్రమించుకొని బ్రిటిష్ పాలనను అంతం చేయాలి. ఢిల్లీ చలో ఢిల్లీ మరియు జై హింద్ అనే నినాదాలతో పీఎం సెహగల్, షానవాజ్ ఖాన్ మరియు గురుదయాల్ దిల్లాన్ నాయకత్వంలో కోహిమా దండయాత్ర చేపట్టబడింది. కోహిమాలో అడుగుపెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను ఆంగ్లేయులు ఓడించి యుద్ధ ఖైదీలుగా ఢిల్లీకి తరలించారు. వీరందరినీ ఎర్రకోటలో బంధించి విచారణలు ప్రారంభించారు. వీటినే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ లేదా ఐఎన్ఏ ట్రయల్స్ అని కూడా అంటారు. వీరిని కాపాడడానికి కాంగ్రెస్ నాయకులు న్యాయ పోరాటాన్ని చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, అసఫ్ అలీ, తేజ్ బహదూర్ సప్రు మరియు కైలాసనాథ కట్జూ లాంటి న్యాయవాదులు పోరాట ఫలితంగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆగస్టు 18, 1945 నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్యాంకాక్ నుంచి టోక్యోకు ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తుండగా తైవాన్ దగ్గర జరిగిన విమాన దుర్ఘటనలో మరణించాడు. ఆగస్ట్ 18, 1945 సుభాష్ చంద్రబోస్ బ్యాంకాక్ నుంచి టోక్యోకు ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తుండగా తైవాన్ దగ్గర జరిగిన విమానంలో దుర్ఘటనలో మరణించాడు. రిన్ తిరుగుబాటు 1946 ఫిబ్రవరి. రిన్ తిరుగుబాటు 1946 ఫిబ్రవరి. రిన్ తిరుగుబాటు ఫిబ్రవరి 1946. రిన్ రాయల్ ఇండియన్ నేవీ అనేది బ్రిటిష్ ఇండియా యొక్క నౌకాదళం. రాయల్ ఇండియన్ నేవీ అనేది బ్రిటిష్ ఇండియా యొక్క నౌకాదళం. ఫిబ్రవరి 1946 1946లో ఇందులో పనిచేస్తున్న సైనికులు తిరుగుబాటు చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన చివరి పోరాటం ఇది. ఫిబ్రవరి 18, 1946న బొంబాయిలోని తల్వార్ అనే యుద్ధ నౌక నుంచి పోరాటం ప్రారంభమైంది. భారతీయ సైనికుల పట్ల ఆంగ్లేయులు చూపిస్తున్న వివక్షతను అంతం చేయాలనే డిమాండ్తో తిరుగుబాటు ప్రారంభమైంది. ఎంఎస్ ఖాన్ ఈ తిరుగుబాటును నాయకత్వం వహించాడు. బొంబాయి నుంచి ప్రారంభమైన నావికుల తిరుగుబాటు వేగంగా 20 నౌక స్థావరాలకు విస్తరించింది. దాదాపుగా 178 యుద్ధ నౌకల్లో పనిచేస్తున్న 20,000 భారత సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఆంగ్లేయులకు మరియు భారత సైనికులకు మధ్య
జరిగిన పోరాటంలో దాదాపుగా 200 మంది భారతీయ సైనికులు మరణించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు ముస్లిం లీగ్ పార్టీ నుంచి మహ్మద్ అలీ జిన్నాలు బ్రిటిష్ ప్రభుత్వం మరియు తిరుగుబాటుదారుల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమై ఫిబ్రవరి 28, 1946న రిన్ తిరుగుబాటు ముగిసింది. జాతీయ ఉద్యమంలో మహిళల కీలక పాత్ర. సంప్రదాయ మరియు సనాతన దేశమైన భారతదేశంలో సాధారణంగా మహిళలు 4 గోడలకు పరిమితం కావడం సమాజం. 19వ శతాబ్దం వరకు ఈ పరిస్థితిని కొనసాగింది. విద్యకు దూరమై చైతన్యవిహీనులుగా ఉన్న మహిళల లోకం క్రమంగా మేల్కొని స్వతంత్ర పోరాటంలో పురుషులతో సమానంగా పాల్గొనడం ఒక అద్భుతమని చెప్పడం. ముఖ్యంగా గాంధీజీ నిర్వహించిన ప్రజా ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. 1905-1908 మధ్యలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కొనసాగిన స్వదేశీ ఉద్యమంలో మహిళలు తొలిసారిగా పాల్గొన్నారు. బెంగాల్లో సరళదేవి చౌధారాణి అనే నాయకురాలు లక్ష్మీ భండార్ అనే స్వదేశీ స్టోర్ను స్థాపించి విదేశీ వస్తువుల బహిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. 1916-1970లో కొనసాగిన హోమ్ రూల్ ఉద్యమం అనీ బెసెంట్ నాయకత్వంలో కొనసాగింది. ఈమె కాంగ్రెస్ పార్టీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 1920-1922లో వేలాదిగా మహిళలు పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. సి.ఆర్. దాస్ సతీమణి బసంతదేవి మరియు లాలా లజపతి రాయ్ సతీమణి రాధాదేవి ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మీరట్లో పర్వతదేవి అనే మహిళ ఉద్యమానికి నాయకత్వం వహించి 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించింది. అబ్దాలీ బాను బేగం అనే ముస్లిం మహిళ ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని హిందూ ముస్లిం ఐక్యతకు బాటలు వేసింది. 1913-1934 మధ్యలో కొనసాగిన శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. గుజరాత్లోని ధారాసానా సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన సరోజినీ నాయుడుని ఆంగ్లేయులు చిత్రవద చేసి జైలుకు పంపించారు. మద్రాస్ సమీపంలోని మైలాపూర్లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశం పంతులుతో పాటు దుర్గాబాయ్ దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు. 1942లో కొనసాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంగ్లేయులు నాయకులందరినీ అరెస్టు చేసి జైలుకు పంపించడంతో మహిళలు ఇందులో కీలక పాత్ర పోషించారు. వీరిలో ముఖ్యమైన వారు అరుణ అసఫ్ అలీ అనే కాంగ్రెస్ నాయకురాలు పోలీసుల నుంచి తప్పించుకొని అజ్ఞాతంలో వెళ్లి పోరాటాన్ని కొనసాగించింది. ఇంక్విలాబ్ అనే పత్రికను స్థాపించింది. స్వతంత్రం తర్వాత ఈమె ఢిల్లీకి తొలి మహిళా మేయర్గా పనిచేసింది. అరుణ్ అసఫ్ అలీ స్వతంత్రం తర్వాత ఈమె ఢిల్లీకి తొలి మహిళా మేయర్గా పనిచేసింది. ఉషా మెహతా అనే మహిళ బొంబాయిలో రహస్య రేడియోను స్థాపించి ప్రజలను ఉద్యమంలోకి ఆహ్వానించింది. బెంగాల్లో 71 సంవత్సరాల తర్వాత మతంగిని హజ్రా అనే నాయకురాలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈమె తమ్లుక్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో అమరులైంది. పంజాబ్లో పాటియాలా రాజవంశానికి చెందిన రాజ్ కుమార్ అమృత్ కౌర్ను ఆంగ్లేయులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అస్సాంలో కనకలత బార్వా అనే మహిళా నాయకురాలు పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకుంది. సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్లో ఒక ప్రత్యేక మహిళా విభాగం ఉండేది. దీనికి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వం ఉండేది. పురుషులతో పాటు స్త్రీలు జాతీయ ఉద్యమంలో సమాన పాత్ర పోషించి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవేళ మహిళలు జాతీయ ఉద్యమంలో పాల్గొనకపోయింటే మన స్వాతంత్ర్యం మరింత ఆలస్యమయ్యేదని గాంధీ చాలాసార్లు వ్యాఖ్యానించారు. భారతదేశంలో వామపక్షాల ఆవిర్భావం 1917లో రష్యా విప్లవం ద్వారా లెనిన్ ప్రపంచంలోని తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని
రష్యాలో ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వైపు ఆసక్తి పెరిగింది. 20వ శతాబ్దంలో భారతదేశంలో 2 వామపక్ష పార్టీలు ఆవిర్భవించాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఇది కాంగ్రెస్కు ప్రతిపక్షంగా కొనసాగింది. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, ఇది కాంగ్రెస్లో అంతర్భాగంగా కొనసాగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 1920లో ఆనాటి సోవియట్ రష్యాలోని తాష్కెంట్ నగరంలో మానవేంద్రనాథ్ రాయ్ అంటే ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. ప్రస్తుతం తాష్కెంట్ నగరం ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని. భారతదేశంలో 26 డిసెంబర్ 1925 సిపిఐ కాన్పూర్లో లాంఛనంగా ప్రారంభించబడింది. దీన్ని స్థాపనకు పరిగణిస్తారు. ఇక్కడ జరిగిన సమావేశంలో సింగ్రా వేలును పార్టీ అధ్యక్షులు ఎన్నుకున్నారు. ఆంగ్లేయులు మొదట నుండి కమ్యూనిస్టు పార్టీ పట్ల కఠిన వైఖరి అవలంబించారు. అనేక కేసులు ఉన్నాయని కమ్యూనిస్టు నాయకులను చెరసాలలో బంధించారు. 1924లో కాన్పూర్ కుట్ర కేసులో ఎస్ఏ డాంగే, నళిని గుప్తా, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ లాంటి కమ్యూనిస్టు నాయకులను అరెస్ట్ చేసి 4 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 1929లో మీరట్ కుట్ర కేసులో ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, పిసి జోషి, మిరాజ్కర్ మొదలగు 32 మంది కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆంగ్లేయులు 1934లో కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం విధించారు.